ఎన్డీఏ కూటమి కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు ఉత్తరాంధ్రని మనం ఒక హైదరాబాద్ నిర్మించి ఐటీలో ఉద్యోగ అవకాశం కల్పించాలి, వ్యాపార అభివృద్ధి జరగాలని సంకల్పించుకుంటూ ఈరోజు మనం నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా ఉండి ఈరోజు విశాఖ నగరాన్ని ఇంప్రూవ్ చేసుకొని మనం ప్రతి ఐటీ కంపెనీ కూడా రావాలని సంకల్పంతో మనం ముందుకెళ్తున్నారు. మన భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధి అద్భుతంగా జరగబోతుంది. దానికి అనుసంధానమైన పరిశ్రమలు రాబోతున్నాయి. ఇప్పటికే చాలామంది పారిశ్రామికవేత్తలు ఆహ్వానించారు. అలాగే ల్యాండ్స్ కావాలని రావడం, ల్యాండ్స్ కావాలని వాళ్ళు గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకోవడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు అభివృద్ధి విషయంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా తెలియజేస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి, ఒకసారి జగన్మోహన్ రెడ్డి విషయాలు కూడా ప్రస్తావన చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నట్టు ఈ విషయం, పని అయిన తర్వాత ఈరోజు ఉత్తరాంధ్రలో కాకుండా రాష్ట్రంలో ఒక ప్రత్యేక అన్ని ప్రాంతాలు కూడా ఐడెంటిఫై చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏడాదిలో అన్ని ప్రాంతాలకి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుంటే ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ఒక్కొక్క ప్రాంత విషయాన్ని తెర మీద తీసుకొచ్చి, ఇష్యూ లేకున్నప్పుడు కూడా తీసుకొచ్చి ప్రాంతీయ రాజకీయాల్ని చేసి విధ్వంసాన్ని చేయడానికి, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి టీం పాల్గొన్నారు. మనం ఉదాహరణకి ఉల్లి రైతులకు సంబంధించి ప్రభుత్వం ఆదుకుంటే ఉల్లి రైతులు ఆదుకోవడం అని డిమాండ్ చేస్తూ పల్లెమార్చి చేస్తామని ఆయన చెప్తున్న విధానం మనం కూడా పరిశీలన తీసుకోవాలి. ఎప్పుడో గత 20 రోజులుగా జీవో కార్డు ఓడించి ఉల్లి రైతులకి ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలి, సకాలంలో గిట్టుబాటు ఇవ్వాలని ముఖ్యమంత్రిగా సంకల్పించుకుంటే కొత్తగా ఉల్లి రైతుల కోసం మేము ధర్నా చేస్తాం, మేము పల్లెమార్చి చేస్తామని చెప్పి చెబుతున్న విధానం కూడా మనం గమనించాలి.